లేదండి. ప్లస్ ఏంటంటే పిల్లలకి ఎప్పుడు కూడా మీరు పుస్తకం చదవమంటే ఉండే దీనికంటే ఇప్పుడు చూడండి డిజిటల్ మీడియా ఎంత ఎక్కువైంది. ఇట్లా కంటితో చూస్తే అది ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అందుకని అసలు ఈ స్టోరీ రూపంలో చెప్తే మీకు ఇది సౌందర్య లహరిలో 43వ పద్యమో ఏదో అది ఆవిడ కళ్ళ గురించి ఉంది. 100 పద్యాలు ఆయన అక్కడ రాశారు సౌందర్య లహరి. ఇక్కడ భవానీ భుజంగ స్తోత్రం రాశారు శంకరులు. మీనాక్షి తెలుసుగా, మీనాక్షి స్తోత్రాలు చాలా రాశారు ఆయన. అట్లా శృంగేరిలో శారద గురించి రాశారు, బాల శక్తి. దీనికి కన్యాకుమారిలో శక్తి స్తోత్రాలు రాశారు. ఇక్కడికి కాలాడిలోకి వచ్చేసరికి ఇది మహాలక్ష్మి మీద కనకధార. సో ఇవన్నీ మనకి జరిగిన హిస్టరీ, ఇదేమి మనం కల్పించినవి కాదు. ఎంత గొప్పది. చాలా మంది ఎథియిస్టులు అండి ఏంటంటే నమ్మరు. ఇదేంటంటే ఇదొక హిస్టరీ అండ్ సైన్స్, అది కాంబినేషన్ అని అంటే అప్పుడు వాళ్ళు ఏమన్నా ఈ దారిలోకి వస్తారని నాదేంటి. ఎవరి నమ్మకాలు వాళ్ళు. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ఎనర్జీ. ఇప్పుడు నిమిషానికి డైవోర్స్ అంటున్నారు కదా. అవును. మరి ఆవిడ ఎందుకు అన్నేళ్ళు తపస్సు చేస్తుంది? ఒక స్త్రీయేనండి నడిపించే శక్తి. ఆవిడే పిల్లల్ని కంటుంది, ఆవిడే పెంచుతుంది. తనకి ఓర్పు లేకపోతే వెళ్ళిపోతానంటే అవ్వదు కదా. దాని కథ కిందే ఈవిడి మళ్ళీ ఆయన్నే కోరుకుని సాధించుకుందని చూపించాం. అంత మాత్రాన ఆవిడ బలహీనరాలు కాదు. గెలుచుకున్నాకేముంది, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు లేకపోయినా పర్వాలేదు. షీఈ్ ఆల్వేస్ ఇండిపెండెంట్ అండి ఆడది. ఇప్పుడు కొత్త చిన్న వాటి మీద ఎంత తొందరగా డైవర్ట్ అవుతున్నారు. ఫోకస్ కోసం పెట్టాను ఇది. ఈ తపస్సులన్నీ ఆవిడ ఫోకస్ కోసమే చేసింది. సో మనకు కావాల్సింది కూడా ఫోకసే కదా అది. అట్లాగే మీకు దశావతారాల్లో కూడా సైన్స్ ఉంది కదా. ఇందాక డార్విన్ థియరీ గురించి ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్. లాస్ట్లోకి వచ్చరికి మనిషి మేధస్సుతో ఎట్లా పెరిగి ఆయన ఏ రకంగా అక్కడికి వచ్చరికి మళ్ళీ అన్నీ వచ్చాయి, జంతువు బుద్ధులు, రాక్షస బుద్ధులు అన్నీ. సో అక్కడ మనిషి ఎవల్యూషన్ కనిపిస్తే ఇక్కడ ఆడపిల్ల యొక్క ఎదుగుదల కనిపిస్తుందన్నమాట. ఎనర్జీ పరాశక్తిది ఆ రకంగా ఉంటుంది. ఇట్ ఈజ్ ట్రూ ఈవెన్ టుడే ఆల్సో. ఉమెన్ ఈజ్ వెరీ మల్టీ టాలెంటెడ్. ఉమెన్ ఆర్ వెరీ మల్టీ టాలెంటెడ్. ఆ టాలెంట్ని ఉంచుకోవాలనేది నా ఉద్దేశం. అది బలహీనం కాదు. అది అంతవరకు పెట్టాను. ఈ సంవత్సరం నా కాన్సెప్ట్ అది. ఒక్క పాట పాడేసి. నీరాజనమిదెగొనుమా నిత్యమంగళ సతతము మము దయగనుమ సర్వమంగళ ఇంటింటను విలసిల్లె ఇలవేలు పువి అమ్మలగన్నమ్మవి ఆదిశక్తివి పసుపు కుంకుమలనొసగే కనకదుర్గవి కనికరించు కన్యక పరమేశ్వరివి నీరాజనమిదెగొనుమ నిత్యమంగళ సతతము మము దయగనుమ సర్వమంగళ. శ్రీమాతా శ్రీరాజ్ఞి హృది రాజతి సా శ్రీవిద్యా సా శ్రీ గౌరీ సా కామాక్షి సా కామేశీ సా హాలాసస్య హారిద్ర్య సా శ్రీమాతా శ్రీరాజ్ఞి హృది రాజతి సా శ్రీవిద్యా సా శ్రీ గౌరీ సా. అక్షంతలు వేసుకో, మీ తల మీద వేసుకోండి, కళ్ళకి అద్దుకో. అమ్మవారి కాళ్ళ దగ్గర వేసి మీరు వేసుకోండి. వినాయకుడు ఉన్నాడుగా. చాలా థ్యాంక్స్ అండి. ఈసారి మీది చాలా బాగా ఎక్కువ మంది వ్యూవర్స్ వచ్చేటట్టు
ఎందుకంటే ఎంత కష్టపడతారు మీరు, అందుకని నాకు ఎక్కువ మందికి ఎలా అయినా అమ్మవారు ఈసారి చూపించాలని చెప్పేసి నా సంకల్పం. థ్యాంక్ యూ సో మచ్, మీరు వచ్చి తీసినందుకు చాలా థ్యాంక్స్. జై గురుదేవ్, జై శ్రీరామ్.